శ్రీనివాస్ చౌదరి గారు ఆల్రెడీ ఈ సిట్టు అలాగే అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో ఉన్న అధికారులు ఎవరు కూడా కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కాదు. అంతకుమించి ఆల్రెడీ ఎప్పుడో ఈసీ పరిధిలోకి ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత సిఎస్ ఈసీ పరిధిలోనే మొత్తం అంతా పర్యవేక్షణ జరుగుతున్న వాతావరణం. అలాగే ఏపీ డీజీపీ కూడా మారారు. ఇలాంటి పరిస్థితుల పూర్వరంగంలో జరిగిన సంఘటనలకు తెలుగుదేశం పార్టీయే కారణం. కొందరు కావాలని దుష్ప్రచారం చేయాలనుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో అల్లర్లు సృష్టించాలనుకున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. సతీష్ గారు, మొదట మీకు అలాగే వైఎస్ఆర్సీపీ నేత రాజీవ్ యాదవ్ గారికి అలాగే టెన్ టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. నమస్తే అండి సార్. ఎలక్షన్ అయిపోయినాయి. మారణంగా రెండు పార్టీలు యుద్ధ వాతావరణంలో ఒకరినొకరు విమర్శించుకున్నాం, రాజకీయం చేశాం, ప్రజలు తీర్పు ఇచ్చేశారు 11వ తారీఖు. సో 4వ తారీఖున ఆ తీర్పు వెలువడబోతా ఉంది. ఇప్పుడు రాజకీయాలు అయిపోయి మన జీవితంలో పడిపోయి, అయితే కుట్రపూరితంగా దాడులు ఎవరు చేస్తున్నారు అనేది ప్రశ్న. మీరు దీని ప్రశ్న కూడా నేను సమాధానం చెప్పాలి. ఒకటి, సిట్ చేసేది మేం కాదు, ఎలక్షన్ కమిషన్ మా పరిధిలో ఉండదు, అది మీకు కూడా తెలుసు. అధికార పార్టీలో ఉండేది వైఎస్ఆర్సీపీ పార్టీ. సో ఎవరైతే ఎలక్షన్ కమిషన్ అధికారులు మార్చాలనుకున్నారో, నేను మీరు చెప్తే మార్చే పరిస్థితి ఉండరు. వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ చదువుకున్న వాళ్ళు చదువుకుని ఎవరు ఎన్క్వైరీ చేయాలో, ఎవరు తప్పు చేశారో నిర్ణయిస్తారు. ఆ తప్పుడు మార్గంలో పోయే అధికారులని వాళ్ళు మార్చుండొచ్చు. మేము కంప్లైంట్ చేస్తుండొచ్చు. ఎవరైనా నష్టపరంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే మేము కంప్లైంట్ చేస్తుండొచ్చు. కంప్లైంట్ తీసుకున్నారా, వాళ్ళు ఎన్క్వైరీ చేసుకున్నారా, అది ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. సో ఎవరైతే అధికారులు మార్చేశారు, ఎలక్షన్ సవ్యంగా జరగాలని కూడా జరిపించారు. అయితే తిరుపతి అంటే రాయలసీమ ప్రాంతం, పల్నాడు ప్రాంతం, కొత్త విశాఖపట్నం పూర్తిగా అల్లర్లకు కారణమైంది. ప్రొవోక్ చేసింది ఎవరు? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చంద్రగిరి అభ్యర్థి నాని గారు స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్తున్నారు. ఆల్రెడీ 150 మంది అక్కడ దొండగులు కాసుకొనున్నారు. పక్కా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ సర్పంచ్ మనుషులు వాళ్ళ గెండాలతో చూపించారు. సో బీర్ బాటిల్లు, సుత్తులు, రాడ్లు, కర్రలు, బాటిల్స్ అన్ని ఎలా వచ్చాయి. అందులో కాంపౌండ్ లోపల సో ముందే ప్లాన్ చేసుకున్నారు దాడి చేయాలి. తర్వాత ఆడ కొన్ని మాట్లాడినారు సార్, నేను దాని ప్రత్యక్షంగా ఉన్నాను. ఇతన్ని చంపేయండి, బై ఎలక్షన్ వస్తుంది, మనం గెలవచ్చు అని. ఈ ఓట్స్ నేను ఆన్ రికార్డ్స్ ఉంది. ప్రొవోక్ చేసింది వాడు. ఇంకా రెండు మా సోదరుడు చెప్పాడు, అనంతపూర్ లో జేసీ దివాకర్ రెడ్డి గొడవ. సార్ ఎస్పీ సాక్షిగా, ఎస్పీని కూడా మార్చేసే తర్వాత ఎస్పీ సాక్షిగా ఎస్పీ ముందరనే జేసీ దివాకర్ రెడ్డి మీద కర్రలతో రాళ్ళతో దాడి చేయలేదా? ఫస్ట్ ప్రొవోక్ చేసింది ఎవరు? రెండు, తెనాలిలో ఓట్లు వేస్తున్నటువంటి ఓటర్ని పట్టుకొని శివకుమార్ అనే ఎమ్మెల్యే గారు పుట్టింది ఎవరు? మేమా వాళ్ళు. రెండు, మూడో విషయం ఏంటంటే నెల్లూరులో వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా టీడీపీకి ఓటేసిందని ఒక గర్భవతిని కాల్తొద్దని ఇప్పుడు కూడా హాస్పిటల్ ఉన్నాడు. సేమ్ ప్రొసెస్ పల్నాడులో మా ఏజెంట్లు తలబాలు కొట్టారు, విశాఖపట్నంలో తలబాలు కొట్టారు, పొంగునూరులో 3 ఏళ్ళు కిడ్నాప్ చేసి దారిలో వదిలేశారు, కడపలో ఆ విధంగా చేశారు. టోటల్ గా ఏంటంటే ఇల్లు మీరు రచ్చుకున్నారు, మాకు సంబంధం లేదు అనే విధంగా ప్రొవోక్ చేసింది వాళ్ళు. అధికార పార్టీలో ఉండేవాళ్ళు వాళ్ళకి అధికారం ఉంది. ఓడిపోతా ఉన్నది భయంతో చేశారా, లేదా గొడవ చేయాలని చేశారా, రిగ్గింగ్ చేయాలని చేశారా, రేపు సిట్ తెలుస్తుంది. సిట్ లో ఉండే అధికారులు కూడా ఎవరు? రాజేంద్ర గారి శిష్యులే. మేము వాళ్ళు నిజాయితీ చేస్తారా, ఇంకోటి చేస్తారా పక్కన పెడతాం. మా రాజీవ్ గారు చెప్పినట్టు చాలా క్లియర్ గా ఉంది. పోలీస్ వ్యవస్థ పైన పూర్తిగా అపనమ్మకంతోనే ఇవన్నీ కూడా మార్పులు చేసింది ఎలక్షన్ కమిషన్. సో ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని మేరకు మేము కట్టుబడి పని చేశాం. మేము ప్రొవోక్ చేయడమో, మేము మాట్లాడడం, మేము లిస్ట్ చేయడం కరెక్ట్ కాదు. పురంధరేశ్వర్ గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కుటుంబం కావచ్చు, ఎవరైనా అధికారం నష్టపరంగా చేస్తా ఉంటే అది ఆల్రెడీ ఇంతకుముందు 2019లో వీళ్ళు కూడా ఇచ్చారు కదా. అప్పుడు ఈసీని డీజీపీ కూడా మార్చేశారు కదా. ఇప్పుడు ఈసీని మార్చలేదు కదా, సిఎస్ని మార్చలేదు కదా. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఏ రకంగా ప్రజాస్వామ్య భద్రత నష్టం వస్తే కంప్లైంట్ చేయొచ్చు. దానికి ప్రొవోక్ చేసి ఈ సిట్ ఏదైతే కరెక్ట్ గా చెప్పారు, సిట్ ఎవరైతే చేశారు అధికారులు వాళ్ళు తేల్చాలి. రేపు జనవరి 4వ తారీఖు పైన ఖచ్చితంగా కుటుంబ అధికారులకు వస్తా ఉంది. ఎవరు తప్పు చేశారో, ఎవరు తప్పు చేయలేదు ఖచ్చితంగా తెగదేలుస్తాం. దీనికి ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సి ఉంటుంది. వాళ్ళు అదే మాట చెప్తున్నారు, జూన్ 4 ఫలితాలు రానియండి, సంగతి చూస్తామని. సతీష్ గారు ఒక్క మాట సార్, ఒకే మాట సార్, రాజకీయాలు చేసేస్తాం సార్. ప్రజలు చెప్పడం న్యాయమా సార్? తలలు పగడం న్యాయమా సార్? పెట్రోల్ బాంబులు సార్, కడప బాంబులు సార్. నాకు ఆ సంస్కృతి ఎక్కడికి వెళ్తున్నా, రాజ్యాంగానికి వెళ్తున్నాం మనం అర్థం కాలేదు. నేటి తరం చాలా జనరేషన్ మారిపోయింది కదా. నిజాయితీగా ప్రజాస్వామ్యంలో ఇంకి పెట్టి ఓటేసుకొని వచ్చేసాం బయట.
అది మీకు నచ్చింది మీరు వేసుకుంటారు, రాజీవ్ గారికి నచ్చింది రాజీవ్ వేసుకుంటారు. అసలు టీడీపీ నేతలు ఎక్కడ కూడా కవింపు చర్యలకు పాల్పడలేదా? టీడీపీ నేతలు ఎక్కడ నేతలను అడ్డుకోలేదా? జమ్ము మీద కొట్టిన తర్వాత సార్, ఒక జమ్ము మీద కొట్టిన తర్వాత వాళ్ళు రియాక్ట్ అయ్యొచ్చు, భావోద్వేగాలతో రెచ్చిపోయిండొచ్చు, తిట్టుంటే రెచ్చిపోయిండొచ్చు. ఇది ఖచ్చితంగా రెండు చేతులు కొడితేనే సపోర్ట్లు వస్తాయి. ఒకరే అల్లరి చేయరు కదా సార్, నేను ఒప్పుకుంటా. కానీ పోలీసు అధికారులు దగ్గర దీంట్లో ఖచ్చితంగా సార్ రాష్ట్రం రావణ కష్టం కారణం ఎవరైనా వేయొచ్చు, ఖచ్చితంగా శిక్షించాలి. రాష్ట్రంలో ఉన్న ఓటర్లను భయప్రాంతం చేయకూడదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. సార్ ఒక్క మాట చెప్పగలిసాను సార్, ముఖ్యమంత్రి గారు ఆపదమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్క మాట సార్ ప్లీజ్, ఎవరైనా ఈసీని డీజీపీని పిలిపించి సార్ ఇదేంటి అల్లర్లు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా పీరియడ్ లో ఈ మచ్చ నాకు వద్దు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ, దయచేసి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఒక్క మాట చెప్పుకుంటే ఏం బాగుంటుంది సార్. కానీ బైబ్యాక్ మీటింగ్కి వెళ్ళిపోయి నేను గెలుస్తున్నాను చెప్పి వెళ్ళిపోతే ఆయన వ్యక్తిగత విషయాలు నాకు అనవసరం. కానీ 4వ తేదీ వరకు ముఖ్యమంత్రి ఉన్న విషయాన్ని, శాంతి భద్రత విషయాలు కానీ చట్టపర విషయాలు కానీ ముఖ్యమంత్రి ఎన్నికల కూడా వచ్చిన తర్వాత సిఎస్ లీడ్ లో ఉంటారు, సిఎస్ ఇది లీడింగ్ పాయింట్ అవుతారు. అందుకే ఇప్పుడు సిఎస్ నేతృత్వంలో అందరూ చర్చించిన తర్వాత సీట్ ఏర్పాటైంది. ఈసీ కూడా సిఎస్ ను డీజీపీని పిలిచే వేరని అడిగింది. చట్టపరమైన కొన్ని విషయాలు వచ్చినా ముఖ్యమంత్రి గారు కల్పించుకోవచ్చు, మాట వాటికైనా చెప్పొచ్చు సార్ ఇది చూడండి చెప్పొచ్చు. లేదంటే ఆల్ పార్టీస్ మీటింగ్ ఆయన అవకాశం ఉంటే ఆల్ పార్టీస్ మీటింగ్ రాజకీయాలు అయిపోయినాయి, ప్రవోక్ చేయదండి, కేసులు కూడా వచ్చేది సార్. ఇది ఉందాల్తాను సార్, ముఖ్యమంత్రి స్థాయికి ఉందాల్తాను సార్. నాగార్జున గారు సిట్ నివేదిక రేపు ఈసీకి ఇవ్వబోతున్నారు, తేలబోతుంది. మా అభ్యంతరాలు మాకున్నాయి. ఇప్పుడు సిఎస్ సంబంధించి సిఎస్ నేతృత్వంలో కొన్ని నిర్ణయాలు జరుగుతున్నా సిఎస్ నే తప్పబడుతున్న పరిస్థితి ఒకవైపు ఉన్నప్పుడు, అలాగే పురంధరేశ్వరి మిగతా వాళ్ళు సజెస్ట్ చేస్తున్నట్టుగా ఈసీ నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అది ఏకపక్షం ఎందుకు అనకుండా ఉంటామని అడుగుతున్నారు నాగార్జున గారు. సార్ మీరు సీనియర్ జర్నలిస్టులు చాలా ఎన్నికలు కూడా చూశారు. అవును, ఎలక్షన్ కమిషన్ అజమాయిషీ చేసే శిక్ష సామర్థ్యాలు ప్రతిపక్షాలకు ఉంటాయా అధికార పక్షాలకు ఉంటాయా? సరే అటు పక్కన పెడదాం. ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, జరిగిన సంఘటన భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షమే అని అడగండి. ఏమండి అంటే ప్రతిపక్షానికి ఉంటాయి అధికార పక్షానికి ఉంటాయన్నప్పుడు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది. ఒక నిమిషం, నాకు తెలిసి ఏ పక్షానికి లేవండి. నేను ఎందుకు చెప్పానంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ నియమించింది నరేంద్ర మోదీ గారు కదా. ఎన్నికలకు ముందు సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ పదవి విరమణ చేసి బయటికి వెళ్ళిపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా లేకుండా అధ్యక్షుడిగా ప్రధానమంత్రి ఉండి అతని ఆధ్వర్యంలో సిఇసి వచ్చాడా లేదా? కేంద్ర ప్రభుత్వం మీ పాయింట్ అర్థమైంది. ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపదగలిగిందా కాదా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు జేబీలో ఉండే ప్యాకెట్ లో ఉండే వస్తువా, లేదా బీజేపీ ప్యాకెట్ లో ఉండే వస్తువా? ఇది ఈ విషయం రాజుకు తెలుసు, ఆయన కూడా లా చదువుకున్నాడు, చదువుకున్న వ్యక్తి. అది ఏ పార్టీకి సంబంధించిన కాదు, వాళ్ళు నిర్ణయిస్తారు, ఎవరు అధికారులు కాదు. అధికారులు ప్రొవోక్ చేస్తే ఇప్పుడు చైతన్య ఉన్నాడు డిఎస్పీ రాజపేట, అనంతపూర్కి వెళ్ళాడు, భయంకరంగా కొట్టాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని, చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారు. దాని గురించి జరుగుతుంది కదా. సో మీ అధికారులు లేనప్పుడు చైతన్య మీ పార్టీ కార్యకర్త కదా, కాకి సొక్కా వేసుకోకుండా బ్లూ జెండా కట్టుకొని గొడవ చేశాడు. ఇప్పుడు దీన్ని ఏమన్నాను మేము? తిరుపతిలో చెప్పిన సంఘటన పైన డిఎస్పీ సిఐసిఐలతో సస్పెండ్ చేశారు కదా, వాళ్ళు కూడా మమ్మల్ని కొట్టారు కదా, కేసు మా మీద పెట్టారు కదా, మేము దెబ్బలు తింటే దీన్ని ఏమన్నాను మేము? సరే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పరిధిలో ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం పూర్తిగా ఎలక్షన్ కమిషన్ 4వ తేదీ వరకు ఏ నిర్ణయాలు తీసుకుంటుందో దానికి కట్టుబడి పనిచేస్తాం. ఇప్పుడు నేను చెప్పేదండి, ఒక ఆపదపర ముఖ్యమంత్రిగా సిట్ చేశారు, గొడవలు జరుగుతున్నాయి, రోమనగర్ తగలబడతారు, నీరో చక్రవర్తి పిడియలు వాయించుకున్నట్టు మీరు మీ ధర్మాన్ని నిర్వర్తించకుండా లండన్కి వెళ్ళడం సమంజసం. వెళ్ళారు, ఏ పని ఇచ్చారు ప్రభుత్వం అనేవారు, దాన్ని వ్యతిరేకించట్లా. అయితే అట్లీస్ట్ శాంతి భద్రతల పరీక్షల విషయంలో ముఖ్యమంత్రి ఆరా తీశారు, అధికారులతో మాట్లాడారంటేనే తెలుగుదేశం పార్టీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించకుండా వెళ్ళిపోయారంటావు కరెక్టేనా? అంటే చిలకలూరుపేటలో బస్సు యాక్సిడెంట్ జరిగినప్పుడు ముఖ్యమంత్రి ఆ సంఘటనకు సంబంధించి వివరాలు ఆరా తీశారు, అధికారులతో మాట్లాడారని దానిపైన టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు, రెండోది అటు సిఎస్ పైన మీరు ఆరోపణలు చేస్తున్నప్పుడు, ఈసీ పూర్తిగా రంగంలో ఉన్నప్పుడు, కొత్త డీజీపీ దర్యాప్తులో సిద్ధమవుతున్నప్పుడు ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించుంటే బాగుండేది అంటాం కరెక్టేనా?
సార్ ప్రధానమంత్రి సంఘటన జరిగినప్పుడు ఎవరు బాధ్యతలో ఏ చర్య తీసుకోవాలో డీజీపీ చూడాలి. అప్పుడు ప్రభుత్వం ఉంది, ఇంకా ఆపద ప్రభుత్వం కాల ఎలక్షన్ కమిషన్ నోటు కూడా రాలా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోయింది ప్రభుత్వం. ఇప్పుడు ఆపద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం కళ్ళు పగిలిపోతా ఉంటే రక్తం ఓడుతుంటే నాకు సంబంధం లేదు, 5 కోట్ల మంది ప్రజలు నన్ను ఎన్నుకోలేదు, నేను ముఖ్యమంత్రి కాదు అని వెళ్ళిపోయారా? లేదా నా పీరియడ్ లో మచ్చ ఉండకూడదు. ఇప్పుడు చదువుకున్న వ్యక్తి, విజ్ఞానం ఉన్న వ్యక్తి, తెలుగు ఉన్న వ్యక్తి, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వ్యక్తి, ధర్మాన్ని కాపాడాలి ముఖ్యమంత్రిగా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ నాయకులు చెప్పట్లా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నా. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా డీజీపీనో సిఎస్ నో వెళ్ళి కలవచ్చు కదా సార్, రిక్వెస్ట్ చేయొచ్చు కదా. నేను ఆపద ముఖ్యమంత్రి ఉన్నా, నా పరిస్థితులు రాకూడదు సార్, గొడవకి ఎవరు కారణమైనా నిర్దాక్షిణ్యంగా అరెస్ట్ చేయాలి, శిక్షించాలి, జైలు పెట్టాలి. నేను దాని కామన్ మీద కాను, ఎవరైనా కావచ్చు. మనం మనిషిని మనిషి చంపుకునే ఆటవిక సమాజంలో లేవు, మానవ సమాజంలో ఉన్నాం. ఎలక్షన్స్ అయిపోయినాయి, అయిపోయింది, ఇప్పుడు మానవ సమాజంలో బతుకుతున్నాం. ముఖ్యమంత్రి